ప్రపంచంలో 7 వింతలు, ఇంద్రధనుస్సులో 7 రంగులు, మనందరికీ ఇష్టమైన ది మోస్ట్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ పానీపూరిలో కూడా 7 రుచులు ఉన్నాయంటే చూసేద్దాం రండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. రంజాన్ సీజన్ మొదలైంది అంటే హలీం హల్చల్ చేస్తుంది. మన వైజాగ్లో ది బెస్ట్ చికెన్ బిగ్ 140 అండ్ మటన్ స్మాల్ 100 అండ్ మటన్ బిగ్ 160 రూపీస్, రీజనబుల్ ప్రైజెస్. ఈ హలీం కోసం నేను మళ్ళీ వీడియోలో చెప్తుంటే క్రేవింగ్స్ వస్తున్నాయి. అంత బాగుంది నిజంగా, చూడడానికి తినడానికి కూడా. ఈ హలీంలో జీడిపప్పు వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తింటే ఉంటుందండి, అద్దరిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీషన్ హలీం. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన చిత్రాలయానికి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ కూడా టేస్ట్ అద్దరిపోద్దండి నిజంగా. ఈ రంజాన్ సీజన్లో హలీం తినలేని వాళ్ళు నిజంగా జీవితమే వేస్ట్ అండి, అంత బాగుంటుందండి హలీం టేస్ట్. ఇది నేను చూడలే. మొన్న మా హస్బెండ్ నేను బయటకు వెళ్ళినప్పుడు పిచ్చెక్కిస్తా అన్నారు. ఏంటా అని అనుకుంటే తీరా చూస్తే అది పానీపూరి బండి పేరు. మనందరికీ నోరూరిపోద్ది, చిన్న పెద్ద అని వయసుతో తేడా లేకుండా పానీపూరి అనే పేరు వింటే. అలాంటిది ఆ పానీపూరి బండి పేరే పిచ్చెక్కిస్తా పానీపూరి. చూడడానికి చాలా బాగుంది ఆ పేరు కూడా. అలాగే ఇక్కడ 7 ఫ్లేవర్స్లో పానీపూరి ఉంటుందన్నమాట. అది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్లో చాలా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. చూడడానికి తినడానికి చాలా బాగుంది. మీరు కనుక ఎప్పుడైనా ఇలా ట్రై చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది బీచ్ రోడ్లో ఉంది. ఒక్క ఫ్లేవర్ తింటేనే పానీపూరికి బానిస అయిపోతాము. అలాంటిది 7 ఫ్లేవర్స్లో 7 టేస్ట్లు అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది బీచ్ రోడ్లో ఎదురుగా ఉంటుంది. ఈవినింగ్ టైం అస్సలు ఖాళీ ఉండదు ఈ షాపు. ఈవినింగ్ 6 to నైట్ 10-11 వరకు కూడా ఉంటుందంట. జనరల్గా బయట ఫుడ్స్ ఎక్కువ తినను, అలాంటిది ఈ పానీపూరి పేరు చెప్తే చాలు క్రేవింగ్స్ వచ్చేస్తాయి తెలియకుండానే. అందుకే ఒకసారి టేస్ట్ చేస్తాను ఎలా ఉందో ఏంటి అని. 7 ఫ్లేవర్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంది. జింజర్, గార్లిక్, పుదీనా, ఇంగువ, జీరా, మ్యాంగో, ఇలా 7 టేస్ట్లు అనమాట. చాలా బాగుంచుకుంటారు, అంత బాగుంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ ఏప్రిల్లో వచ్చే రంజాన్ సీజన్ కోసం చాలా వెయిట్ చేస్తారు సంవత్సరం అంతా. మేమైతే కాదుగిరి తీసుకున్నాము. టేస్ట్ అయితే అద్దరిపోయింది నిజంగా, చాలా బాగుంది. ఇక్కడ హలీం సంగతి పక్కన పెడితే కద్దుగిరి టేస్ట్ అయితే అద్దరిపోయింది మిత్రమా, మిఠాయి పొట్లమా అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి లజీజ్ పిస్తా హలీం. ఇక్కడ అబ్బా టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ అంబియన్స్ కూడా నిజంగా ఒక రెస్టారెంట్ హోటల్లో తిన్నట్టుంది, సూపర్. ఇక్కడ మెనూ కోడ్ యాడ్ చేశాను, సో ప్రైజెస్ అక్కడ చూసుకోవచ్చు. పార్సల్కి ఒక కాస్ట్, అక్కడ తింటే ఒక కాస్ట్ ఉంది. ఈ హలీమ్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి వేడివేడి హలీంలో జీడిపప్పు వేసుకుని పుదీనాతో చేస్తే ఉందండి టేస్ట్, మామూలుగా లేదబ్బా. నిజంగా తినని లైఫ్ ఇది కూడా ఒక జీవితమేనా అనిపిస్తుంది. తినని వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి టేస్ట్ చేయండి. 11 నెలలు వెయిట్ చేస్తారు నిజంగా. ఈ రంజాన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు హలీం తిందామా అని స్పెషల్గా దొరుకుతుందన్నమాట ఈ రంజాన్ టైంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హలీం సెంటర్లు అన్నీ తిరిగేసరికి అదోలా అనిపించింది. తిన్నా తినకపోయినా సరే తిన్నంత ఫీల్ వచ్చింది. సర్లే కదా అని చెప్పి కాసేపు అలా బీచ్ రోడ్లోకి వెళ్ళాము. మనం ఫోన్ ఓపెన్ చేయగానే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేసి రీల్స్ అలా చూస్తామో. ఈ వైజాగ్ సిటీ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ బీచ్కి వచ్చే వెళ్తారు, ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది మైండ్కి. సో మేము కూడా వచ్చాం అనమాట. అది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది చూడడానికి. వేవ్స్ అది అయితే సూపర్ ఉంది నిజంగా. ఇంటికి వెళ్ళిపోతాం చాలే రిలాక్సేషన్ అని చెప్పేసి బయలుదేరిపోయాము. రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటుంది. ఇక్కడ లేని ఫుడ్ అంటూ దొరకదు. గోలీ సోడా దగ్గర నుంచి తిన్న తర్వాత అరగడానికి వేసుకునే కిల్లి వరకు కూడా అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి ఈ చివరి నుంచి ఆ చివరికి. నిజంగా ఒక 1 km డిస్టెన్స్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్స్ దగ్గర చెరుకు రసం, జ్యూస్ దగ్గర నుంచి బిర్యానీ వరకు అన్నీ ఉంటాయి. ఇక్కడ షవర్మా జస్ట్ 59 రూపీసేనంట. చూస్తే నోరు ఊరిపోతుంది కానీ తినలేము, ఎందుకంటే అప్పటికే హలీం సెంటర్స్ అవన్నీ చూసి తిక్కగా గేరగేరగా అయిపోయింది. ఇంక ఈ స్మెల్ చూస్తే నిజంగా తిన్నంత ఫీల్ వచ్చింది. ఇక్కడ లైవ్లో చికెన్ బిర్యానీ మన ముందే పాట్స్లో అమ్ముతున్నారు అనమాట. కుండలో స్టవ్ మీద పెట్టేసి అమ్ముతున్నారు. చూడడానికి చాలా బాగా అనిపించింది. లస్సీలు మనకి ఏది కావాలంటే అదే ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి మనకు ఓపిక ఉండి నడవాలే కానీ అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి. ఇక్కడ దొరకనిదంటూ ఏది లేదు. నాదొక సజెషన్ అండి, ఏంటంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ రోడ్లో అస్సలు రావద్దు ఈ ఫుడ్ కోర్ట్స్ దగ్గరికి, ఎందుకంటే అంత క్రేవింగ్స్ వచ్చేస్తాయి. టెంప్ట్ అయిపోయి తినేద్దామా అన్నట్టు అయిపోద్ది. నాన్ వెజ్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో అన్నీ దొరుకుతాయి. ఇక్కడ దొరకని ఫుడ్ అంటూ ఉండదు నిజంగా, అన్నీ ఉంటాయి. ఏకంగా ఇక్కడ దోస్ పార్క్ అని ఒక బండి పెట్టారు ఈ ఫుడ్ కోర్ట్లో. నిజంగా లైవ్లో మనకి ఏది కావాలంటే అది చేసేస్తారు. ఇక్కడ ఫిష్లు అయితే ఉప్పు కారం బాగా దట్టించి పక్కన పెట్టారనమాట. మనకి ఏది కావాలంటే అది లైవ్లో మన ముందే ఫ్రై చేసి బొగ్గుల మీద కాల్చి ఇస్తున్నారు. చేపలు ఇక్కడ లేని చేప అంటూ లేదు.
కొరమీను బొమ్మిడాలు ఎండు చేపలు పచ్చి రొయ్యలు ఏదో ఆక్టోపస్, ఫ్రాన్స్, పీతలు, చిన్న నెత్తళ్ళు, పెద్ద నెత్తళ్ళు, చికెన్ కబాబ్స్, లెగ్ పీస్లు ఇలా చాలా ఉన్నాయి. లేని చేప అంటూ లేదు. నిజంగా ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించింది. అన్నీ షో పీస్లో పెట్టి భలే చూపిస్తున్నారు. ఇవి చూస్తే చాలు తినేయాలనిపించేస్తుంది, అంత బాగున్నాయి. మన వైజాగ్లో ది బెస్ట్ ఫుడ్ కోర్ట్ సెంటర్ ఇదే. ఎందుకంటే మన కళ్ళ ముందే వేడివేడిగా చేసిస్తుంటే తినలేము అనుకున్న వాళ్ళం కూడా తినేస్తాము. అంటే ఎవరైనా నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే అనడానికి బదులు నువ్వు పెద్ద అప్సరావే అని అంటాము. అలాంటిది ఇక్కడ ఏకంగా షాప్ పేరు అప్సరా పెట్టారు. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. ఈ ఫుడ్ కోర్ట్లో ఉన్న ప్రతి ఐటెంని కూడా తినాలి, తాగాలి అనిపిస్తుంది. అంత డెలిషియస్గా ఉన్నాయన్నమాట.